ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఆస్తి పంపకాల గొడవ, అధికారం అడ్డుపెట్టుకుని భర్తపై కాంగ్రెస్ నేత దాడి చేయడం నీతిమాలిన చర్య. బీఆర్ఎస్ నేత కాట సునీత ఆగ్రహం. ఇరవై 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు. నిందితురాలి అరెస్ట్, జ్యుడిషియల్ రిమాండ్కు తరలింపు. ఆస్తి పంపకాల విషయం మాట్లాడదామని పిలిచి బీఆర్ఎస్ నేత అయిన తన భర్త రాజేష్ గౌడ్పై పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడడం నీతిమాలిన చర్య అని బీఆర్ఎస్ నేత కాట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాట సునీత మాట్లాడుతూ కాట శ్రీనివాస్ గౌడ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాల్లో భాగంగా అధికారం అడ్డుపెట్టుకుని అన్న రాజేష్ గౌడ్ను, కాట శ్రీనివాస్ గౌడ్ను గళ్ళ పట్టుకుని కొట్టారని ఆరోపించారు. 2 నెలల క్రితం హరీష్ రావుకు మద్దతుగా మాట్లాడడాన్ని మనసులో పెట్టుకుని వదిన అని చూడకుండా మహిళపైన తనను నానా దుర్భాషలాడుతూ సంస్కారహీనంగా కాట శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నారన్నారు. శ్రీనివాస్ గౌడ్కు ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆస్తి పంపకాల కోసం అడిగితే తన తండ్రి దర్శన్ గౌడ్కు రాజేష్ గౌడ్ పుట్టలేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్కారము. ఆల్రెడీ అందరికీ తెలిసిన మనిషినే నేను. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఒక ఫ్యామిలీ పర్సనే కాకుండా పటాన్చెరుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నా నేను. ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాట రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్, కాట శ్రీనివాస్ గౌడ్ గారి అన్న, దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు, నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్న మామ గారైనటువంటి కృష్ణాగౌడ్, కాట కృష్ణాగౌడ్ గారింటికి పిలిపించారు. అశోక్ నగర్లో, వినాయక్ నగర్లో ఉంది ఆయన ఇల్లు. అక్కడ మా పెద్ద మామ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ గౌడ్ ఉన్నారు, కృష్ణగౌడ్ గారు ఉన్నారు, కృష్ణగౌడ్ గారి కొడుకు శివ గారు ఉన్నారు. మాట్లాడదామని పిలిపించుకున్న ఇంటికి ఆస్తి పంపకాల్లో ఒకటే అడిగిండు మా ఆయన. ఏమడిగిండు? నాకు రావాల్సినటువంటి 7 గుంటల పైసలు, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 50 కాట దర్శన్ గౌడ్కి రాజేష్ గౌడ్ పుట్టలేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండంట. మీరెవరు సార్ చెప్పడానికి ఆ మాట? నీ తల్లి నిప్పుకుంటే కట్టు బట్టలతోటి చిల్లి గవ్వ 100 కోట్ల ఆస్తుంది కదా నీకు నీ అన్నదమ్ములకి. చిల్లి గవ్వ ముట్టకుండా కట్టు బట్టలతోటి అమీన్పూర్ వదిలేసి వెళ్ళిపోతాను. నేను లేని సమక్షంలో నీ అధికారం పెట్టుకొని అపోజిషన్ పార్టీ లీడర్ మీద నువ్వు దౌర్జన్యం చేస్తావు. నువ్వేం చెప్తావు నా సావుకు రావద్దని? నేను చెప్తున్నా, 4 సంవత్సరాల క్రితమే నీళ్ళు వదిలేసినాం మేము. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీ అన్నకి నేను వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను రావద్దు, ఎవరు నువ్వు మాట్లాడతాను ఆ మాట? దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. నేను ఎదుర్కొంటలేదా 4 సంవత్సరాల నుంచి? ఒక లేడీ అయి ఉండి ప్రతి క్షణము నేను ఎదుర్కొంటున్నా ప్రతి చోట. ఇప్పుడు తీస్తా. నువ్వు అన్నావు కదా ఆ రోజు మా వదిన గారు అని సంబోధించినవే నెల క్రితము. మరి ఈరోజు అదే వదిన గారు నీకు XYZ అయ్యిందా? మరి నీ వెనకాల పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఒక లేడీ లీడర్ని. మరి ఆమె మాట్లాడు ఆ మాట. నీ ఇంట్లో నీ బిడ్డ ఉంది, నీ బిడ్డని పెట్టి మాట్లాడుకో ఆ మాట. అంతేకాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి మెత్తగున్నాడు కదా అని చెప్పేసి రాలేసుకుంటూ పోతున్నావు. మాటికి ఇదే చేస్తున్నావు. ఎంత సైలెంట్గా ఉండి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నేను ఈరోజు కూడా. ఒక ఉమెన్ మీద ఈ మాటలు మాట్లాడుతున్నావే, ఇదే సంస్కారమా నీకు నేర్పించారు నీ తల్లిదండ్రులు? నువ్వెవరా స్టేట్మెంట్ ఇవ్వడానికి? నేను రెడీగా ఉన్నా. నేను నా మొగని తీసుకొని కట్టమైసభ టెంపుల్ కాడ నేను రెడీగా ఉంటా. ఏ డాక్టర్ని పిలిపిస్తావు? తెలంగాణ స్టేట్లో ఉన్న డాక్టర్లను పిలిపిస్తావా? అబ్రాడ్లో ఉన్న డాక్టర్ని పిలిపించి DNA టెస్ట్ చేపి, DNA టెస్ట్లో ప్రూవ్ చేయి దర్శన్ గౌడ్కి పుట్టలేడని. కట్టు బట్టల మీద వెళ్ళిపోతా. అవసరం లేదు నాకు. మీ ఆశేవుడు కావాలి. 15-20 ఏళ్ళ క్రితమే నేను రూపాయి నన్ను రోడ్డు మీద నిలబెట్టిన రోజు చిల్లి గవ్వని ఆశించలేదు.
అంటే హరీష్ రావు మీద నేను మాట్లాడడం తప్ప, నా పార్టీ లీడర్, నా పార్టీలో కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఎవరికి ఏది జరిగినా నేను మాట్లాడతా, నాకు ఆ రైట్ ఉంది. నువ్వు అన్నవే, నీ అన్న నిన్న ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తాను, ఎమ్మెల్యే గారు నన్నో కదా ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న టైటిల్ ఇస్తున్నారు కదా మీరు, మరి నువ్వెవరిని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు? చెప్పు సమాధానం. 2023లో నీకు టికెట్ రాలేదు, రాకపోతే ఇదే ప్రెస్ అన్నల ముందందరిని పిలుచుకొని దొంగ కన్నీరు కార్చి కార్యకర్తలను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారి మీద పోయి ఇంటి మీద రాళ్ళు లేపించి ఇన్ని చేసింది ఎవరు? ఆడది కాదా? నీ గవర్నమెంట్లో నీ మినిక్స్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కొండ సురేఖ గారు వచ్చారు పటాన్చెరు. వచ్చినప్పుడు నీ సోకాల్డ్ లీడర్, మీ ఏమంటారు మహిళా లోకానికి ఆనిముత్యమైనటువంటి కాటా సుధారాణి గారు ఒక మినిస్టర్ ముంగట మెదక్ సిస్టర్ ఇన్ లా నేను ఇన్ మై యాబ్సెన్స్ అదొకటి. తర్వాత ఆ సీట్ 50 లక్షలు మేము టికెట్కి ఇచ్చింది సార్ మా హస్బెండ్, అది మాకు ఇప్పటిదాకా రాలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ మూడింటి మీద ఫైల్ చేయమని చెప్పినాము. ఏంటండి? లేదు, నేనే ఇచ్చా. ఎందుకంటే అన్న చాలా డాక్టర్ ఆల్రెడీ చెప్పిండు, ఏ మెంటల్ టెన్షన్స్ పెట్టకండి, ఏదన్నా మీరు చూసుకోండి, పొలిటికల్గా ఆయన ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పారు. సో ఆయనకు మేము రెస్ట్ ఇచ్చినాము. లేదు, డైరెక్ట్ ఏసీపీ సార్కి ఇచ్చాను. ఏసీపీ సార్ తోటి 1 అవర్ నేను ఫ్రమ్ 2002 టిల్ టుడే ఏసీపీ సార్కి మొత్తం డీటెయిల్గా చెప్పినా. నేను విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ సబ్మిటెడ్. నాకు ఇచ్చారు హామీ. ఇక గవర్నమెంట్ నడుస్తుంటే చూద్దాం, దేఖలేంగే ఏమవుతుందో. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు ఏదో జరిగింది ఏడ్చుకుంటా తుడుచుకుంటా అని కూర్చునే మనిషిని కాదు. తూడ్చినా సార్, మస్తు ఏడ్చినా, మస్తు తూడ్చినా, అన్నీ అయిపోయినాయి, రోజులు చాలా అయిపోయినాయి. 20 ఏళ్ళు చూసినా నేను ఆ బాగోతాలన్నీ. ఇంకా చాలు. ఇంకా విదేశీ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుని ఆదివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల హరీష్ రావు కుమారుడు ఆర్చిష్మన్ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే జీఎంఆర్తో పాటు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు సైతం కలుసుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బచుగూడెం వార్డుల్లో సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 5 మున్సిపాలిటీలో ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారని తెలిపారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, రక్షిత తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటు పరిశ్రమల CSR నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్సు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం, వివిధ కాలనీలలో గిట 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా.
భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి వారికి మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వారికి మౌలిక వసతులు సమకూర్చే ప్లాన్లో మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తూ ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంలో భాగంగా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభించిన ఎప్పటివరకు పూర్తిగా అవుతుంది? 15 కోట్ల వరకు 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీకి చెందిన ఓ మహిళ తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను వివరించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అనంతరం ఆమె తన సమస్యలను మాద్రి పృథ్వీరాజ్ గారికి వివరించారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న మాద్రి పృథ్వీరాజ్ ఆమె స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కునేందుకు కుటుంబిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ కుటుంబాలకు అండగా నిలవాలని మా లక్ష్యం. అవసరంలో ఉన్న వారికి ఎండీఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సహాయం అందుకున్న మహిళ తనకు ఉపాధి మార్గాన్ని చూపిన ఎండీఆర్ ఫౌండేషన్ మరియు మాద్రి పృథ్వీరాజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో కలకలం రేపిన బోయిని రాజలక్ష్మి రాజువ హత్య ఉదంతం దొంగతనం కాదు, కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న భార్య చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. నిందితురాలను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని సిబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామానికి చెందిన బోయిని కనకయ్య వ్యవసాయంతో పాటు హమాలి పనిచేస్తుంటాడు. ఇతనికి 2 భార్యలు, పెద్ద భార్య రాజలక్ష్మి, చిన్న భార్య బోయిని రాధ, ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన కనకయ్య హమాలి పని నిమిత్తం కట్కూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల ఇంట్లోకి చొరబడి పెద్ద భార్య రాజలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మెడలోని 3.5 తులాల బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్లినట్లు కనకయ్యకు సమాచారం అందింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కనకయ్య ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ హుస్నాబాద్ డివిజన్లో ఈ మర్డర్ కేసు ఒకటి బేసిక్లీ రాబరీగా ఇనీషియల్గా రిపోర్ట్ అయ్యి మళ్ళీ విక్టిమ్ చనిపోతూ మర్డర్ కేసులో కన్వర్ట్ అయిన మ్యాటర్ రిపోర్ట్ అయింది. సో మంచినీళ్ళ బండ విలేజ్లో ఇన్సిడెంట్ జరిగిందండి. దీంట్లో అరౌండ్ ఈవినింగ్ అవర్స్లో 9:30 to 10 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక విక్టిమ్ లేడీ దగ్గర ఈ చైన్ స్నాచింగ్ అంటే జ్యువెలరీ తను వేసుకున్న చైన్, ఇయర్ రింగ్స్ స్నాచ్ చేసుకొని అన్నోన్ పర్సన్స్ ఎస్కేప్ అయ్యారు, అసాల్ట్ చేశారు. బ్లీడింగ్ ఇంజురీస్తో విక్టిమ్ ఉంది. దిస్ వాజ్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తం అక్కడ ఇమ్మీడియట్గా మా టీమ్స్ సీన్ విజిట్ చేసి మళ్ళీ లేడీ లేటర్ ఆన్ షీ డైడ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. సో మల్టిపుల్ ఇంజురీస్ ఉంటున్నాయి తనకి, ఎస్పెషలీ ఫేస్ మీద ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అండ్ అదర్ మల్టిపుల్ కన్ఫ్యూజన్స్ బాడీ మీద ఉండింది. సో ఇనీషియల్ ప్రిలిమినరీగా చూస్తేనే ఇది ఒక రాబరీ లాగా అనిపించలేదు. యూజువల్ రాబరీ ఎంఓస్ చూస్తుంటే దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఏదో వేరే రీజన్ వెండటాతోనే ఇది జరిగినట్టు మాకు ప్రిలిమినరీగానే తెలిసింది. సో దీనిలో ఫర్దర్గా మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో 2 వైఫ్స్ అండి పర్సన్కి. చనిపోయిన ఆమె ఏమో పెద్ద వైఫ్ అండ్ ఇప్పుడు మర్డర్ అక్యూజ్డ్గా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన ఆమెమో చిన్న వైఫ్, ద యంగర్ వైఫ్ ఆఫ్ ది పర్సన్. ఈయన బోయిని కనకయ్య అని 52 years old ఆయన. ఈయన 2 పిల్లలు. సో ఇప్పుడు చిన్న వైఫ్ షీ ఈస్ ద వన్ హూ హ్యాస్ కమిటెడ్ దిస్. బేసిక్లీ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ బిట్వీన్ దెమ్. 2 వైఫ్స్ ఉండటం వలన ఈ గోల్డ్ మీద లేదంటే జనరల్
చిన్న చిన్న క్వారల్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం, అంటే లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి నడుస్తున్న డిస్ప్యూట్స్ ఇది. ఆ రోజు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఆర్గ్యుమెంట్స్, ఈయన ఏమో బయట హమాలీగా వర్క్ చేస్తున్నాడు హస్బెండ్. సో వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న డిస్ప్యూట్స్లో పెద్దగా అయిపోయి ఆమె పనుకున్న టైంలో ఈయన అక్కడ ఉన్న స్టిక్తో తన మీద అసాల్ట్ చేశారు. అది చేసే వరకు ఫస్ట్ షాట్కి కొంచెం ఇమీడియట్గా బ్లీడింగ్ ఇంజురీస్ అండ్ ఆమె రెస్పాండ్ చేసే పరిస్థితి లేదు. సో దాని తర్వాత ఈమె భయపడి ఇంకా ఫర్దర్ ఫేస్ మీదనే అసాల్ట్ చేసే వరకు కంప్లీట్లీ ఆమె అన్కాన్షియస్ స్టేట్లో వెళ్ళిపోయింది. మళ్ళీ ఈమె భయపడి బయటకు వచ్చి ఇట్లా, మీ అందరికీ తెలిసిందే లాస్ట్ వీక్ కూడా మాకు కొన్ని సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్ అయినాయి. దాంట్లో ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అని మేము మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఆ ముగ్గురిని రిమాండ్ కూడా చేస్తాం జరిగింది ఆ లాస్ట్ వీక్ అయిన ఒఫెన్సెస్లో. సో ఆ క్రమంలో మేము ఏరియాస్లో అన్ని విలేజెస్లో అవేర్నెస్ కూడా చేపించాం. ఈ డప్పు చప్పుట్లతో కూడా అన్ని అవేర్నెస్ చేపించాము. ఊరికి సర్పంచులతో అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్న లోకల్ యూత్ని కూడా అలర్ట్ చేశాము. ఎస్పెషలీ గోల్డ్ వేసుకొని ఇంటి బయట పనుకోవద్దని ఇట్లాంటి అవేర్నెస్ కూడా చేశాము. సీసీటీవీ గురించి కూడా చెప్తున్నాము. సో ఈ వీళ్ళ ఊర్లో కూడా అట్లాంటి అవేర్నెస్ జరిగింది. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లా ఈ అవేర్నెస్ చేస్తాం వలన అందరూ ఇంటి లోపల పనుకో ఉన్నారు. ఇమీడియట్గా విసినిటీలో హౌసెస్ కూడా ఉన్నాయి, వేరే హౌసెస్ ఉన్నాయి, కానీ కూలర్లు వేసుకొని లోపల పనుకుంటాం వలన సౌండ్ బయట వరకు వెళ్ళలేదు. అలానే ఈమె కూడా ఇమీడియట్గా ఫస్ట్ దెబ్బ తగిలిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయే వరకు ఇంకా విక్టిమ్ కూడా పెద్దగా ఏం సౌండ్ చేసే సిచ్యువేషన్లో లేదు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా దొంగలు పడినట్టు విధుల పట్ల మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలోని వివిధ ఛాంబర్లను చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ 22వ వార్డు కౌన్సిలర్ కొల్లోజు రాజేష్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎంతమంది రెగ్యులర్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు, వారి హాజరు శాతం పట్టికను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. మున్సిపాలిటీ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వెంట మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఈరోజు తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతి, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలు మరియు గ్రామ పంచాయతీల అభివృద్ధి పట్ల అమలు తీరుపై వివరంగా సమీక్షించారు. జల్ సంచాయి జన్ భాగీదారీ అనే కేంద్ర ప్రభుత్వ పథకం లక్ష్యమైన జల సంరక్షణ, జల పొదుపు, ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించి లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, వేస్ట్ టు వెల్త్ సెంటర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి పనికి సంబంధించిన ఫోటోలను NMMS యాప్లో అప్లోడ్ చేయాలని, ఫీల్డ్ విజిట్లు పెంచాలని, లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్ రాజు, ఏపీడీ కల్లూరు చలపతిరావు, ఏపీఓ EGS, AEPR, AEE మిషన్ భగీరథ సింధు, AE హౌసింగ్ అస్మా, APM రవికుమార్, ఎంపీడీఓ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, పెదకాపర్తి, గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లారీల రవాణా, హమాలీల అందుబాటు, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం పరిమాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతన్నలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
4 వచ్చినాయి కదా, సాయంత్రం 2 ఎన్నైతే 6 అయితే 35లో ఆరుపోతే ఎన్ని ఉంటాయి? 29 రేపటి ఎంత? 26 కొమరవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న రుద్రారం చైతన్య ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. తపస్పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న రుద్రారం చైతన్య గత కొద్ది రోజుల నుండి రైతుల దగ్గర క్వింటాలకు 1800 రూపాయలకు వడ్లు కొని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి వాళ్ల బావ రుద్రారావు కనకయ్య పేరున ఐకేపీ సెంటర్ లారీ ద్వారా రైస్ మిల్లర్లకు పంపించడం జరుగుతోంది. ఈ వ్యాపారం సిసి చంద్రమౌళి అండదండలతో రుద్రారం చైతన్య మరియు వాళ్ళ బావ రుద్రారావు కనకయ్య కలిసి రైస్ మిల్లర్లకు తరలిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా కొమరవెల్లి ఏబిఎం మందలించినా పట్టించుకోకుండా రాత్రి 11:30 సమయంలో కుకునూరుపల్లి మండలం రామచంద్రపురం నుంచి అర్ధరాత్రి తపస్పల్లి ఐకేపీ సెంటర్లకు దళారుల వడ్లు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో తపస్పల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారుల వడ్లు అర్ధరాత్రి తీసుకొచ్చి సెంటర్లో పోసి ముందు వాళ్ళ వడ్లు మాత్రమే రైస్ మిల్లర్లకు లారీల ద్వారా పంపిస్తున్నారు. తపస్పల్లి గ్రామస్తులు వడ్లు మాత్రం సెంటర్లోనే వారాల కొద్దీ ఉండడం వల్ల ఈ దళారుల వ్యాపారులను సంబంధిత అధికారులు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తపస్పల్లి ఐకేపీ నిర్వహిస్తున్న రుద్రారం చైతన్యను వెంటనే విధుల నుండి తొలగించాలని, అలాగే దళారులతో కలిసి వ్యాపారం చేస్తున్న సిసి చంద్రమౌళి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తపస్పల్లి గ్రామస్తులు కోరుకుంటున్నారు. రామచంద్రపురం ఎవరి మీదనా? ఎవరి మీదే? రామచంద్రపురం. మా పేరు మీద 60 ఎకరాల పత్తి ఉంది. అది చెప్పి కొట్టలేవు సార్. ఇక్కడ మీ చుట్టపల్లి ఎవరే? మీ చుట్టపల్లి ఎవరు? మా చుట్టపల్ల ఏ కనికే? ఎవరు చెప్తే వచ్చినావు? ఇప్పుడు నేనే చెప్పిన కనికే చెప్పి నువ్వు చెప్తే వచ్చినావు. ఎవరు వెళ్ళి ఎవరు వాళ్ళు? రామచంద్రపూర్. ఈయనే దేవురాంపల్లి. దేవురాంపల్లి. ఓకే ఓకే. ఎందుకు గీడికి ఎందుకు తెప్పించినావు మరి? ఐకేపీ లేదు అమ్ముతా అంటే తెమ్మన్నా. నువ్వు కొంటున్నా? ఏది కొంటారా మరి గీడికి ఎందుకు తెప్పించినావు? చుట్టుపక్కల పోతాయి కానీ నువ్వు మరి యాదగిరిని ఎందుకు బదనం చెప్తారన్నా? యాదగిరిని ఎందుకు బదనం చెప్తారు? మీరు వచ్చేటప్పుడు యాదగిరి పంపిమన్నాడు తెప్పిరు అని చెప్పిరాడు. తమ్ముడు కనికేలో వద్దు అని తమ్ముడు కనికే అని అంటనే ఉన్నా. సరే ఓకే, మీ ఊర్లో మీరు తీసుకోవాలి. ఓకేనా? ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. డీఎస్పీ కె శివరామరెడ్డి నల్గొండ. ఇద్దరు నిందితులు అరెస్ట్. వీరిలో ఒకరు మైనర్ బాలుడు. నిందితులను కేవలం 24 గంటల్లో పట్టుకున్న నల్గొండ 1 టౌన్ మరియు రూరల్ పోలీసులు. వీరి వద్ద నుండి 2.20 లక్షల రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్, పాస్బుక్ మరియు దృష్టి మరలించే వస్తువులను స్వాధీనం. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ శివరామరెడ్డి పర్యవేక్షణలో 24 గంటలలోపు చాకచక్యంగా నేరస్తులను పట్టుబడి చేసే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిఐ రాజశేఖర రెడ్డి, ఎస్ఐ ఎస్ సైదులు, సైదబాబు మరియు సిబ్బంది రబ్బానీ, రాజు, శంకర్, అజ్మత్, అంజయ్య, కిరణ్, ఆంజనేయులు తదితరులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఇటీవల దొంగతనాలు వివిధ రూపాలు చేస్తున్నారు దొంగలు. అందులో ముఖ్యంగా నల్గొండ పట్టణంలో నగరికల్లో మన 19th and 21st నాడు అటెన్షన్ డైవర్షన్ కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మేము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వారు ఏ విధంగా చేస్తున్నారంటే బ్యాంకుల ముందు ఉన్నటువంటి అక్కడ అనుమానాస్పదంగా ఉంటూ లోపల నుంచి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వచ్చే వాళ్ళను టార్గెట్గా చేస్తూ, ముఖ్యంగా ఇటీవల ధాన్యం అమ్ముకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ బ్యాంకులో పడడము, అక్కడి నుంచి వాళ్ళు డ్రా చేసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమరపాటుగా ఉన్నప్పుడు
వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ బైకులో డబ్బులు పెట్టుకున్నప్పుడు కవర్లలో కానీ డిక్కీలో కానీ పెట్టుకున్నప్పుడు వాళ్ళను అడ్డగించి వాళ్ళకి ఏదైనా వాళ్ళ ముందు ఒక బైకును పెట్టి ఆ బైకు రిపేర్లో ఉన్న క్రమంలో ఇతన్నే తీసుకోమని చెప్పడము, ముందుకెళ్ళి వాళ్ళు తీసి పక్కన పెట్టే క్రమంలో ఇతను డిక్కీలో నుంచి అఫెన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి అతని ఇవన్నీ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఇది స్టాండు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతని బైక్ స్టాండు డ్యామేజ్ అయినట్టు తీసి దానిలో ఏదైనా స్ప్రింగ్ కానీ ఏదైనా తీసి పక్కన పెట్టడము, పక్కన పెట్టి అది పడిపోయేటట్టుంది, స్టాండ్ పడిపోతట్టుంది అని చెప్పడము. అదేవిధంగా ఇది పంక్చర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇవి చిన్న చిన్న రాడ్స్ లా ఉన్నాయి చూడండి, వీటితోని వాటి యొక్క టైర్ పంక్చర్ చేస్తారు. పంక్చర్ చేసి ఈ బైక్ పంక్చర్ అయిందని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నట్టు చేస్తూ ఇతని యొక్క విక్టిమ్ యొక్క బైకుల నుంచి అఫెన్స్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ స్క్రూ డ్రైవర్ ఇవన్నీ ఉన్నాయి. అందులో ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా డిక్కీని ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ డిక్కీలో అమౌంట్ ఉంటే డిక్కీ ఓపెన్ చేసుకొని ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా ఉపయోగించి అందులో ఉన్న డబ్బులు తస్కరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఆయిల్, బండి పైన ఆయిల్ పోసి నీ బండిలో నుంచి ఆయిల్ కారుతుందని చెప్పి అతను దృష్టి మరలుస్తాం. అతను రిపేర్ చూసుకుంటున్న క్రమంలో కవర్లో ఉన్న కానీ డిక్కీలో ఉన్న అమౌంట్ కానీ తస్కరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది పౌడర్, ఈ పౌడర్ వచ్చేసి దురద వస్తుంది బాడీ మీద చల్లినప్పుడు లేదా బట్టల మీద చల్లినప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. దీన్ని బట్టల మీద కానీ అతని యొక్క శరీరం మీద కానీ చల్లి నీ పైన ఏదో పడ్డది అని చెప్పేసి అతన్ని దృష్టి మరల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు వీళ్ళు. ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాంకు, ముఖ్యంగా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఎవరైతే డ్రా చేస్తారో అమౌంట్ వాళ్ళపైన ఇవన్నీ ప్రయోగాలు చేస్తారు. ఆ సందర్భంలో అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల రైతులు ధాన్యం అమ్ముకొని వచ్చినటువంటి అమౌంట్ను వాళ్ళు బ్యాంకులో పడ్డప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళనే టార్గెట్గా చేస్తూ ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. మన నల్గొండ 1 టౌన్లో 19th రోజు జరిగింది. అదేవిధంగా నకరికల్లో 21st రోజు జరిగింది. ఈ రెండిట్లో కూడా విక్టిమ్స్ ఎవరయ్యారంటే వీళ్ళు రైతులు. కాబట్టి అందరూ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళే కాకుండా ఎవరైనా బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దృష్టి మరల్చడానికి లేక అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము. అటువంటి డౌట్ వచ్చినప్పుడు వెంటనే 100 డయల్ కానీ లేదా మా సంబంధిత SHOలకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మనము రష్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే వెంటనే ఈ దొంగతనం జరిగినా కానీ మీరు ఐడెంటిఫై చేయగానే వెంబడే 100 డయల్ చేయండి, లేదంటే SHOలో తెలియపరచండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. దానితో పాటు ఈ అఫెన్స్లే కాకుండా సైబర్ మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏమైనా ఓటీపీ కానీ నెంబర్ వచ్చినప్పుడు కానీ లేదా అన్నోన్ లింక్ వచ్చినప్పుడు కానీ మనకు తెలియకుండానే మనం ఓపెన్ చేస్తే ఓటీపీ చెప్తే మన అమౌంట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి అన్ఐడెంటిఫైడ్ లింక్స్ కానీ లేకపోతే అటువంటి ఓటీపీ నెంబర్లు కానీ తెలియని వ్యక్తులకు చెప్పకండి. వాటి బారిన పడి మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఆస్తి పంపకాల గొడవ, అధికారం అడ్డుపెట్టుకుని భర్తపై కాంగ్రెస్ నేత దాడి చేయడం నీతిమాలిన చర్య. బీఆర్ఎస్ నేత కాట సునీత ఆగ్రహం. ఇరవై 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు, నిందితురాలి అరెస్ట్, జ్యుడిషియల్ రిమాండ్కు తరలింపు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.